సర్దార్ పాపారాయుడు గారి 315 సంవత్సరాల వర్ధంతి. ఈ కార్యక్రమాన్ని అధ్యక్ష వహిస్తున్న జగదీష్ గారికి, ముఖ్య అతిథులు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, అలాగే సిడిసి చైర్మన్ రామరెడ్డి గారికి, మార్కెట్ చైర్మన్ మాకు కూడా తెలియని విషయాలు కూడా తెలిసిందన్న. మరి అట్లాంటి విషయాలు తెలుసుకొని ఇంకా మనం ముందుకెళ్ళాలి. అలాగే రమేష్ గారికి, ఇక్కడ ఇచ్చేసిన పౌర సంఘ అధికారులకి, పెద్దలకి, మహిళలకి అందరూ కూడా ప్రజాప్రతినిధులకు పేరు పేరుగా నమస్కరిస్తూ, మరి పాపారాయుడు గారు చేసిన సేవను ఇంకా కూడా మనం గుర్తు చేసుకుంటున్నామంటే దాంట్లో ఆయన ఎంత కష్టపడ్డాడో అనేది కూడా మనం తెలుసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా సమాజం కోసం పాటుపడితే మరి ఇలాంటి పేరు రావడం, ఇన్ని రకాలుగా మనం ఆయనను గుర్తించుకోవడం జరుగుతుంది. చిన్న కుటుంబంలో పుట్టిన తండ్రి చనిపోయినాక తల్లి మాటతో గీత కార్మికుడిలాగా వెళ్ళిపోయి ఆయన వృత్తి అదే అనుకొని చేస్తున్న సమయంలో మరి ఆయనకి ఏ విధంగా జ్ఞానోదయం ఏంటో తెలియదు. కానీ అంటే తెలియదని కాదు, తెలుసుకున్నా నేను కూడా. అక్కడ ఉన్న మొఘల్ సామ్రాజ్యం, అక్కడ ఉన్న వ్యక్తులు పోయి పన్ను వసూలు చేయడం, పన్ను వసూలు చేసిన తర్వాత కూడా ఫ్రీగా కళ్ళు ఇవ్వాలని బాగా అరేంజ్మెంట్ చేస్తుంటే ఆయనకు చూసి విసుగు వచ్చేసి, వీళ్ళు ఎందుకు మేము చేసిన కష్టాన్ని మమ్మల్ని తిననిస్తలేరు, మరి పన్ను కట్టాలంటే కూడా ఇక్కడ వెళ్ళిన సమయంలో మమ్మల్ని పీక్క తింటున్నారనే ఉద్దేశంతో అనే కోపం వచ్చేసి, మీరెవరు అసలు, మా కష్టం మేము తినాలే కదా అని కోపం వచ్చి మరి ఒక వ్యక్తిని కొట్టడం జరిగిందంట. కొట్టిన తర్వాత దాంట్లో మార్పు వచ్చింది. ఇక ఇట్లా ఊరుకుంటే ఇలాగే సతాయిస్తూ ఉంటారు, ఆధిపత్యం చెలాయిస్తారు, ఆధిపత్యాన్ని అణచివేయాలంటే ఏదో ఒకటి చెయ్యాలనే ఉద్దేశంతో తన సర్కిల్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని 12,000 సైన్యాన్ని తయారు చేసి మొఘల్ సామ్రాజ్యాన్ని మరి ఎదురు తిరిగి ఆ స్థానాన్ని దక్కించుకున్నాడు. మరి ఆ సైన్యాన్ని ఎట్లా, ఈయనకి లేని పరిస్థితిలో సైన్యాన్ని ఎట్లా మరి తయారు చేసుకుంటూ వాళ్ళకి ఎట్లా మరి ఆర్థికంగా మరి ఇది చేసిందంటే, ఉన్న వాళ్ళని దగ్గర పోయి వాళ్ళ దగ్గర ఉన్న డబ్బును దొంగిలించి అడిగితే ఎవరు ఇయ్యరు, ఇస్తారా డబ్బు ఎవరైనా ఎవరు ఇయ్యరు. కాబట్టి పెద్ద పెద్ద సామ్రాజ్యంలో పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర పోయి దొంగలించుకొని ఆ డబ్బును తీసుకొచ్చి సైన్యానికి పెట్టి మరి ఒక పటిష్టమైన నిర్ణయానికి వచ్చి రాజ్యానికే రాజు అయ్యిండు అంటే అది ఎంత గొప్పతనం చూడండి. ప్రాణాన్ని తెగించి తను అనుకున్నది చేయడానికి మరి నిర్ణయం చేసుకుని ఒక రాజు అయిపోయి, ఒక కోట కాదు, వరంగల్కే కాదు, మన హైదరాబాద్ గోల్కొండ కూడా రాజు కావడం జరిగింది. అంటే మనం తెలుసుకోవాల్సింది ఆయన ద్వారా ఏంటంటే, అనుకొని పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. ఎవరో అవసరం లేదు, మనం అనుకుంటే ఆ నిర్ణయాన్ని మనం గట్టిగా తీసుకెళ్తే తప్పకుండా 10 మంది మేలు చేసిన వాళ్ళం అవుతాం, మరి పేరు తెచ్చుకున్న వాళ్ళతో. కాబట్టి మనం కూడా గౌడ సంఘం వాళ్ళు నిజంగా గర్వించాలి. నేను గౌడ సంఘానికి చెందిన ఆడబిడ్డనే కాబట్టి నేను నిజంగా చాలా సంతోషిస్తా. ఆ కులంలో పుట్టిన మరి ఇలాంటి నాయకులు ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. అట్లాంటి ఇంకా కూడా ఎదిగి మన సమాజం కోసం మనం అందరం కూడా పాటుపడి మరి ఈ స్ఫూర్తిదాయక ముందుకు తీసుకెళ్దామని తెలియజేసుకుంటూ, అలాగే వీరయాదవ్ చెప్పినట్టు గవర్నమెంట్ ఇప్పుడు బీసీ కులానికి 42% ఇవ్వడం చాలా సంతోషం. మరి అలాంటి గవర్నమెంట్ ఎన్నో గవర్నమెంట్లు వచ్చినాయి కానీ ధైర్యం చేయలే, ముందుకెళ్ళలేకపోయారు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యం చేసి మరి బీసీ సంఘం కులగన చేసి 42% మరి అసెంబ్లీలో ప్రవేశపెట్టి దాన్ని మన ప్రజలకు అందించినట్టే నిజంగా మన తెలంగాణ రాష్ట్రం నిజంగా మరి కృతజ్ఞతగా ఉండాలని తెలియజేసుకుంటూ, అలా 5 ఎకరాల భూమిని ఇప్పుడే కరెక్ట్గా నోట్ చేసుకున్నాను. తప్పకుండా దాన్ని బౌండరీ ఏపించే వరకు మీతో నేనుంటా, నాతో మీరు ఉండి ముందుకు వెళ్దామని తెలియజేసుకుంటాను. చనిపోతే వాళ్ళకి పెన్షన్ తప్పకుండా అది కూడా అందరం కలిసి దానికోసం ఒక మెమరాండం ఇట్లా మాట మన స్టేజ్ మీద చెప్పి వెళ్ళిపోతాము. మేడం ఉంటాం, మన పనులు మనం ఉంటాం.
ఒక మెమరాండం ఇస్తే ఆ పేపర్ మరి ఎక్కడుంది, ఎక్కడ దాకా పోయింది, మనకి ఎక్కడ పనులు అవుతున్నాయి అనేది తెలుస్తుంది. తప్పకుండా ఒక పేపర్ ద్వారా మనం ఇద్దామన్నాం. ఈ విధంగా ఎందరో మహానుభావులు, అందులో మన సరే బాబారాయుడని తెలియజేసుకుంటూ మనమందరూ కూడా ఆయన మార్గంలో నడిచి మన సమాజాన్ని మనమే అభివృద్ధి చేసుకున్నామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.